మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇదేంటి అంటే సాధారణంగా పర్మనెంట్ అయిపోయినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్నటువంటి మహిళలకు మెటర్నిటీ లీవ్స్ అనేవి ఉంటాయి. సో వీటికి సంబంధం లేదు. సో ప్రసూతి సెలవులు ఇలాంటివి ఎక్కువగా ఇస్తారు. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అయితే ఇప్పటి వరకు కాంట్రాక్టర్ ప్రొబేషనరీలో అప్పుడే కొత్తగా జాయిన్ అయినటువంటి మహిళా ఉద్యోగులకు కనుక ప్రెగ్నెన్సీ మీద సెలవులు తీసుకోవాలి అంటే ప్రొబేషనరీ పీరియడ్లో అవి కౌంట్ కావు. సో ఇది వారు ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్య. దీనికి సంబంధించే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక నుంచి రెగ్యులరైజ్ అయినటువంటి ఎంప్లాయీస్కి ఏ విధంగా అయితే మెటర్నిటీ లీవ్స్ ఉంటాయో ప్రెగ్నెన్సీ టైంలో, అదే విధంగా ప్రొబేషనరీ పీరియడ్లో ఉన్న వాళ్ళకు కూడా ఉంటాయని, ప్రొబేషనరీ పీరియడ్ దీన్ని కూడా కౌంట్ చేయడం జరుగుతుంది. సో ఎటువంటి కోతలు ఇలాంటివి అయితే ఏముండవు అని చెప్పి ఒక గుడ్ న్యూస్ తెలియజేసింది. సో దీంతో మహిళలకు ఇది భారీ ఊరటనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక 6 నెలలు ప్రొబేషనరీలో ఉన్నప్పుడు దాదాపుగా ప్రెగ్నెన్సీ వచ్చి ఉంటే ఒక 3-4 నెలలు పోతుంది. సో ఆ 3-4 నెలలు మళ్ళీ వర్క్ చేయాలి. ప్రొబేషనరీలోనే ఉన్నట్టే, పర్మనెంట్ అయినట్టు కాదు. సో త్వరగా పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశం దొరుకుతుంది. సో ఇది మంచి నిర్ణయమే అనుకోవాలి. మహిళలకు ఏపీ ప్రభుత్వం అయితే ఒక మంచి గుడ్ న్యూసే చెప్పింది.